అయితే దిశ 1924 చాలాసార్లు ఆవేదన చెందాం, బాధపడిన తర్వాత చాలా ప్రొటెస్ట్ కూడా చేశారు. రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరుగుతూ ఉంది, దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి, ఎవరన్నా ఎదిరించి మాట్లాడితే వాళ్ళందరి మీద విపరీతమైనటువంటి కేసులు పెట్టి హెరాస్ చేసే పరిస్థితి వచ్చింది. నేను కూడా ఒక బాధితుడిని. రాముడి తల తీసేస్తే అక్కడికి పోయి అక్కడ ఏం జరిగిందో వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలనుకుంటే తిరిగి నా మీదనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులన్నీ చూసాం. అందుకే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని వేసుకోవాలి, అప్పుడే బిజినెస్ అంతా వాళ్ళు చేస్తారు. అది వేసిన తర్వాత రెండో సంతకం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన కోసం ఈవోని నామినేట్ చేశాను. తద్వారా దీన్ని పూర్తిగా ముందు తీసుకుపోవడం కోసం ఆ రోజు శ్యామలరావు గారిని వేశాం. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎన్డీఏ మీటింగ్లో నాకు వచ్చిన రిపోర్ట్, ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ రోజు ఎన్డీడీబీ ఏదైతే ఇచ్చారో ఆ రిపోర్ట్ నేను చెప్పాను. అక్కడి నుంచి జరిగిందంతా కూడా మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఈ యొక్క సమాచారం అంతా కూడా ఇక్కడ ఉండే సభ్యులంతా కూడా మీరే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రజలంతా ఆవేదనతో ఉన్నాం, ఆందోళనతో ఉన్నాం. అందరి మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. నేను కూడా 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. రేపు 28కి 50 సంవత్సరాలు అవుతుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి మా ఇంటి కుల దైవం. ఏ కష్టం ఉన్నా బాధలున్నా ఆయనకి చెప్పి ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు నేను ఒక 2 నిమిషాలు ఆయన ఫోటో పెట్టుకొని ప్రార్థన చేసి మంచి మనసునివ్వండి, మంచి పని చేయడానికి ఆశీర్వదించమని కోరుకుని అక్కడి నుంచి భారం అంతా దేవుడి పైన వేసి ఇంతవరకు పనిచేస్తూ వచ్చాను. అదే నా శక్తి. దానివల్ల నేను ముందుకు పోతున్నానని చెప్పి కూడా మరొక్కసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందుకే అనేక సార్లు చెప్పాను, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే నన్ను కాపాడింది ఆ దేవుడు తప్ప, ఇది నాకు పునర్జన్మ తప్ప ఇంకోటి కాదు. అలాంటి నా జీవితంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి దగ్గరలో నేనున్నా. ఎంతో మా దగ్గరికి వచ్చి ఉద్యోగాలు కానీ షాపులు కానీ అక్కడ ఇంకోటి చేయాలంటే ఎప్పుడు నేను ఇల్లు కాలేదు. నేను ఇప్పటికి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నేరుగా క్యూలో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చా తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే మనం చేసేదానికి సేవ చేయాలి. ఆ సేవలో మనం ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. మనం ముందుకు పోతున్నాం. అధ్యక్ష, నేను ఆ రోజు కూడా అధ్యక్ష మనందరం గుర్తుపెట్టుకోవాలి, నేను సిద్ధాంతపరంగా పోరాడాను. తీవ్రవాదుల సమస్యలో నేనేం పెట్టుకోవాల్సిన పని లేదు. నేను ఒక సిద్ధాంతపరంగా ఇది జరగదు, దీంతో రాష్ట్రం దేశం నష్టపోతుంది కాబట్టి మీరు కూడా మెయిన్ స్ట్రీమ్ లేక రమ్మంటే వారు రాలేదనే ఉద్దేశంతో ఆ రోజు రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులపైన పోరాడాం. కడాన నా మీద వాళ్ళు ఇది చేసే పరిస్థితి ఇచ్చారు. నేను ఆ రోజు ఏదైతే చెప్పానో ఈరోజు తుది దశకు కూడా తీవ్రవాద సమస్య చేరే పరిస్థితి వచ్చింది. అంటే నిన్న మనం చూస్తూ ఉంటే టాప్ లీడర్స్ అందరూ కూడా సరెండర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం చొరవతో ఈ యొక్క నక్సలిజం కూడా మార్చి లోపల ఎక్కడా లేని పరిస్థితి వస్తుంది. అయితే అధ్యక్ష, ఇక్కడ ఒకసారి మీరు చూడాల్సింది, రాష్ట్ర ప్రజానీకం కూడా ఇప్పుడే ఆవేదన మీరు తెలియజేశారు. అందులో ఉండే కుట్రపూరితమైనటువంటి చర్యలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక లడ్డు విషయమే నేను మాట్లాడడం లేదు. ఈ రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా
వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు. అలాంటిది ఈరోజు ఒక లడ్డు విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో ఏం చేశారో మనం ఒకసారి ఆలోచిస్తే మనలో ఉండే ఆవేదన లేకపోతే మనం ఏం చేయాలనో బాధ్యత గుర్తొస్తుంది అధ్యక్ష. అందుకని దీంట్లో కుట్ర కోణం ఉంది. ఒక సిండికేట్గా ఏర్పడే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్లో చాలా వరకు ప్రూవ్ అయినాయి. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష, నేను అందుకే మహాపాపం అన్నాను. దీన్ని 59,71,000 కేజీలు ఈ యొక్క అడల్టరేషన్ జరిగింది. కల్తీ నెయ్యి వినియోగం చూస్తే 234,51,00,000 నిధులు ఖర్చు పెట్టారు. అదే కాకుండా ఆర్గనైజ్డ్ నేరంతో లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. ల్యాబ్లకు కన్నుగప్పి టెండర్లు దక్కించుకొని, అంటే లీనియంట్వి లేకపోతే ఇది జరిగేది కాదు. 19-24 మధ్యకాలంలో మీరు ఒకసారి చూస్తే 20,01,00,000 లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారు. అధికారులు, నిపుణులు, సిండికేట్ అంతా కలిసే ఇది జరిగింది. ఒకరు కలిసిపోయారు. దీనిపైన 23/1/2026 సిబిఐ ఛార్జ్షీట్ వేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఛార్జ్షీట్ కూడా నేను సుప్రీంకోర్టుకు మళ్ళీ ఇక్కడ కూడా 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసు ఏదైతే నా నోటీస్కి వచ్చినప్పుడు నేను ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని అనౌన్స్ చేశాం. ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆ రోజు మేము అందరం కూడా ఆలోచించుకొని అనౌన్స్ చేశాం. అనౌన్స్ అంటే నేను చెప్పాను, అడిగితే కూడా నేను వివరాలు చెప్పాను. అది అయిన తర్వాత దీని మీద ఒక సిట్ వేయాలని మేము ఆలోచించాం. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయడానికి ఒక సిట్ వేయాలని చెప్పి ఆలోచిస్తే దానిపైన ఛాలెంజెస్ సుప్రీంకోర్టు పోవడం, సుప్రీంకోర్టు దీని మీద అధ్యయనం చేసిన తర్వాత ఇది రాజకీయ కాంట్రవర్సీ ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారులతో ఒక సిట్ ఒకటేసి సిబిఐ ఆధ్వర్యంలో ఎన్క్వైరీ చేయమని ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ రోజు పోయింది కూడా అధ్యక్ష సుప్రీంకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళారు. వాళ్ళు ఎన్క్వైరీ చేసిన తర్వాత ఆ సిట్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత మొన్న కొన్ని రికమెండేషన్లని ఛార్జ్షీట్ వేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్లు చేశారు. అంటే ఎవరెవరు అధికారులు తప్పు చేశారో వాళ్ళందరిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని వాళ్ళు మాకు ఆదేశాలు సిబిఐ రిపోర్ట్ పంపించారు. అదే సమయంలో టీటీడీ కూడా ఇందులో కొన్ని కరెక్షన్ చేయాలి, అవి కూడా చేయమని ఇంకోటి పంపించారు. ఆ రిపోర్ట్ టీటీడీకి పంపించాం. చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ మనమే చేస్తున్నామని. కాదు, 2 విధాలుగా ఉంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగినటువంటి సిబిఐ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీలో సిట్ వేసి సిట్ ఫైనలైజ్ చేసినటువంటి ఒకటి టీటీడీ ఏం చేయాలి, మనం ఏం చేయాలి, సిబిఐ ఛార్జ్షీట్ వేసి కోర్టు కూడా ఫైల్ చేశారు. నిన్న కోర్టుకు వేసింది నెంబరింగ్ కాకపోయినా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ ఎవరైనా కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు అడ్వకేట్ కింద సుప్రీంకోర్టులో ఫైల్ వేశారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇందులో నథింగ్ రాంగ్, దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, ముందుకు బొమ్మని వాళ్ళు వేసిన రిట్ని డిస్మిస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చూస్తే అధ్యక్ష ఆ సందర్భంలో నిన్న కొంతమంది నాయకుల యొక్క రిపోర్ట్లు కూడా నేను చూశాను. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు యాక్షన్ తీసుకోమని, అంటే రాష్ట్ర ప్రభుత్వమే యాక్షన్ తీసుకుంటుంది అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఇది కేంద్రంలో సిబిఐ ఉంది, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్లు చేశారు అధికారులపైన యాక్షన్ తీసుకోమని. అవన్నిటిపైన యాక్షన్ తీసుకోవడానికే 1 మ్యాన్ కమిషన్ వేసి ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూసే అధ్యక్ష ఏం జరిగింది, నేను కూలంకుషంగా రాష్ట్ర ప్రజలందరికీ సిబిఐ రిపోర్ట్, మన దగ్గర ఉండే ఆధారాలు లేకుంటే ఫారెన్సిక్ ఎవిడెన్స్ అన్నీ పెట్టుకొని ఒక బ్రాడ్గా ఇస్తున్నాం. కల్తీ కుట్ర ఏ విధంగా జరిగిందంటే 2020 జనవరి, ఫిబ్రవరి టెండర్ నిబంధనలు మార్చి కమిటీ మార్చారు. 371 నెంబర్
రెజల్యూషన్తో నాణ్యతా ప్రమాణాలన్నీ తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత దిశ మీరు చూస్తే 2022 మేలో బోలేబాబా సంస్థపై ఫిర్యాదు విచారణకు ఆదేశించారు. 2022 బీటా సియోస్టెరాల్తో నెయ్యి కల్తీ జరిగిందని CFTRI ల్యాబ్ రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్ట్ 2022 ఆగస్టులో వచ్చింది. అది కూడా వచ్చిన తర్వాత ఆ బ్రీఫింగ్ టీటీడీ బోర్డు చైర్మన్కి చేస్తే దాన్ని ఆయన తొక్కిపెట్టే పరిస్థితికి వచ్చారు. 2024 కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం NDDB ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అందులో కూడా మీరు చూస్తే అధ్యక్ష NDDB రిపోర్ట్లో చాలా స్పష్టంగా రిపోర్ట్ కూడా నేను చూపిస్తాను. దానిపైన AR డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, సిట్తో 2024 అక్టోబర్లో CBI సిట్ వేయడం, అందులో FSSAI వాళ్ళు కూడా చేర్చారు. మొత్తం కూడా ఇవన్నీ ఉన్నాయని 26 జనవరి మొన్నే 36 మంది పైన ఒక ఛార్జ్ షీట్ వేశారు. నెక్స్ట్ ఇది చూస్తే అధ్యక్ష మొత్తం ఏ విధంగా జరిగిందని చూస్తే ఇట్ ఈస్ వెరీ క్లియర్. నెయ్యి పాలు ఏమాత్రం లేని కంపెనీలు, అలాంటి కంపెనీలు కెమికల్ ఏ విధంగా తయారు చేస్తారు గాడ్ ఓన్లీ నోస్. అలాంటి కంపెనీలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 19 ఆగస్ట్ టెండర్ నిబంధనలు సడలింపు చేశారు. 250 కోట్లకు టర్నోవర్ తగ్గించారు. 4 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం కూడా తగ్గించారు. 250 కోట్లను తగ్గించారు. 4 లక్షల లీటర్లు కూడా తగ్గించారు. బోలేబాబా డైరీ మారిన ఆర్ష్ ఫ్రెష్ డైరీ, అక్కడి నుంచి ఆర్ష్ ఫ్రెష్ డైరీ ఒకటి వాళ్ళు తీసుకొని అర్హత లేదని ముందుగానే తేల్చారు. వీళ్ళు తేల్చిన తర్వాత 70,000 కేజీల నెయ్యి సేకరణకు టెండర్లు పిలిచి టీటీడీ పాల సేకరణ లేదని ఆర్ష్ ఫ్రెష్ డైరీ బిడ్ తిరస్కరించారు. అదే సమయంలో 2019 అక్టోబర్ 2019 డిసెంబర్లో 2% కేజీకి ₹5 కమిషన్తో శ్రీ వైష్ణవి మల్గంగా మిల్క్ సంస్థల్ని కోరిన ఆర్ష్ ఫ్రెష్ ఏ విధంగా కొల్యూడ్ అయ్యారనేదానికి దిస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్. అక్కడి నుంచి 2020 జనవరిలో వైష్ణవి ప్లాంట్ను తనిఖీ చేసి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా సిఫారసు ఇవ్వడం. ఫిబ్రవరి 2020లో నెయ్యి సరఫరా టెండర్లు నిబంధనలు భారీగా సడలింపు చేసి టర్నోవర్, అనుభవం, నెయ్యి తయారీ సామర్థ్యం లేకపోవడం వంటి అంశాల్లో మినహాయింపు ఇవ్వడం, ఎగ్జామ్షన్స్ ఇచ్చారు తెలిసి కూడా. 2020 మార్చి 27,200 కేజీల ఆవు నెయ్యి కొనుగోలుకి వైష్ణవి సంస్థకే సప్లై ఆర్డర్ ఇచ్చారు. 1 లీటర్ మిల్క్ సప్లై ప్రొక్యూర్ చేయని సంస్థకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 21 మార్చి వైష్ణవి ట్యాంకర్ను పరిశీలించి సరఫరాకు అనుమతించిన RSSVR సుబ్రహ్మణ్యం, డాక్టర్ వెంకటస్వామి వెంకట సుబ్రహ్మణ్యం. 21 జూలై సెప్టెంబర్ 21లో బోలేబాబాగా మారిన ఆర్ష్ ఫ్రెష్ సంస్థ, బోలేబాబా సంస్థనే ఆర్ష్ ఫ్రెష్గా మారి అక్కడి నుంచి కల్తీకి ఆర్ష్ ఫ్రెష్ డైరీ ఫుడ్స్ నూనె సరఫరా కొనడం ఎన్ని చేశారు. నెక్స్ట్ ఇక్కడి నుంచి చూస్తే అధ్యక్ష 2021 నవంబర్ 20,50,000 కేజీల నెయ్యికి టీటీడీ టెండర్లు, కేజీకి ₹329 చొప్పున బోలేబాబాకు నెయ్యి సప్లై ఆర్డర్ ఇచ్చారు. బోలేబాబాని లంచం అడిగిన చిన్నప్పన్న అంగీకరించని బోలేబాబా తనిఖీకి టీటీడీ అక్కడి నుంచి ఆ GM పైన ఒత్తిడి, టీటీడీ GM పైన ఒత్తిడి, ఇవన్నీ జరిగాయి. 2022 జూన్ ఫతేపూర్లోని బోలేబాబా ప్లాంట్ తనిఖీ చేసిన టీటీడీ బోలేబాబాపై అనర్హత వేటు, డబ్బులు ఇవ్వడానికి అప్పట్లో బోలేబాబాని తీసేశారు. కానీ నెయ్యి మాత్రం ఇన్ఫీరియర్ క్వాలిటీని అప్పుడు కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. 2023 ఏప్రిల్ 2023 అక్టోబర్ వైష్ణవి డైరీని కొనుగోలు చేసిన కొనుగోలు టెండర్లో పాల్గొనాలని AR డైరీని సంప్రదించిన బోలేబాబా కేజీకి ₹3 చొప్పున ఇస్తామని ఆఫర్. మళ్ళీ ఇక్కడ కొల్యూషన్, వైష్ణవి డైరీ
ఏఆర్ డైరీని ఇది చేయడం, వైష్ణవి డైరీని బోలేబాబా ఇది చేయడం, ఇవన్నీ కూడా ఎంత కొల్యూషన్ కక్కుర్తుందో మనం అర్థమవుతుంది. అక్టోబర్ 2022 ప్రీమియర్ అగ్రి ఫుడ్స్తో డీల్ కుదుర్చుకున్న చిన్నప్పన్న సిబిఐ సిట్ విచారణలో వెలుగు చూసిన మనీ ట్రయల్. అంటే ఎవరు ఈ చిన్నప్పన్న? చైర్మన్, పిఏ. అదే మరిగా దిశ 2022 అక్టోబర్ బ్లాక్ లిస్ట్లో పడడంలో నేరుగా నెయ్యి సరఫరా నిలిపివేసిన బోలేబాబా, వైష్ణవి, మాల్ గంగా లాంటి షెల్ కంపెనీలతో టీడీపీ నెయ్యి సరఫరా. అదే మరి 22 ఆగస్టున సిఎఫ్టిఆర్ఐ నివేదిక తొక్కిపట్టిన అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి. ఆయన దగ్గరికి పోయి ఇద్దరు పోయి వాళ్ళు క్లియర్, ఇది రివర్స్లో వస్తున్న దిశ. అక్కడి నుంచి మీరు చూస్తే ఫతేపూర్లోని బోలేబాబా ప్లాంట్ తనిఖీ చేసిన టీటీడీ బోలేబాబాపై అనర్హత ఏటు. అక్కడి నుంచి బోలేబాబా, వైష్ణవి, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కి నెయ్యి సరఫరాలు కల్తీ అని సిఎఫ్టిఆర్ఐ నివేదిక. సిఎఫ్టిఆర్ఐ నివేదిక తొక్కిపట్టినప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ బ్లాక్ లిస్ట్లో పడుతూ నేరుగా నెయ్యి సరఫరా నిలిపివేసిన బోలేబాబా, వైష్ణవి, మాల్ గంగా లాంటి షెల్ కంపెనీతో టీడీపీకి నెయ్యి సరఫరా అంటే ఒక సిండికేట్ ఏర్పడి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్తో డీల్ కుదుర్చుకున్న చిన్నప్పన్న అక్కడి నుంచి వైష్ణవి డైరీతో కొనుగోలు చేసి, ఇవన్నీ కూడా అధ్యక్ష మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పద్ధతి ప్రకారం చాలా క్లియర్ కట్గా లాలో చిప్పటి చేసినటువంటి లూటి, దేవునికి జరిగినటువంటి అపచారం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇది అధ్యక్ష, ఇందులో మీరు రిపోర్ట్లో కొంచెం జూమ్ చేయండి. ఇక్కడ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ 2022 రెడ్ మార్క్ మీరు ఒకసారి చూస్తే టెస్ట్ ఫర్ కొద్ది కిందికి ఆ రిపోర్టే బ్యాక్ పేజ్ క్లియర్గా జూమ్ చేయమన్నా కిందిది లాస్ట్ది టీఎఫ్టీ అదే ఆ రిపోర్ట్ యా. అక్కడ మీరు చూస్తే అధ్యక్ష ఏదైతే అండర్లైన్ చేశారో అది బీటా సిటోస్ట్రాల్ పాజిటివ్ అని వచ్చింది. అది వస్తే ఆటోమేటిక్గా ఇది కల్తీ నెయ్యి. కల్తీ నెయ్యి అని వచ్చిన రిపోర్ట్ తొక్కిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కానీ వీళ్ళు కానీ యాక్షన్ తీసుకొని ఉంటే కనీసం వీళ్ళ సిన్సియారిటీ, చిత్తశుద్ధి ఎస్టాబ్లిష్ అయ్యేది. అది కూడా చేయకుండా ఇది 2022లో చేస్తే అది కూడా చేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటిది నెక్స్ట్ దిశ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ రిపోర్ట్ నెక్స్ట్ పేజ్ రెండోది దిశ. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఎన్డీడీబీ కాఫ్ ఇది 23 జూలై 2024లో వచ్చింది దిశ. ఈ రిపోర్ట్ వచ్చినప్పటికి మీరు ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్గా మేము జూలై గవర్నమెంట్ ఫామ్ చేసాం. ఫామ్ చేసిన వెంటనే ఈఓ శాంపుల్స్ తీసి నాసి రకం ఉందనే ఉద్దేశంతో రిపోర్ట్ పంపించి ఎన్డీడీ పంపించారు. పంపించిన తర్వాత దిశ మీరు అక్కడ చూస్తే క్లియర్గా ఫస్ట్ సెకండ్లో మీరు చూసినప్పుడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఫర్ 180 ఆ నెంబర్ వేసి 2019. ఇక్కడ 1కి ఈక్వల్గా ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, అదర్ థింగ్స్. 2కి ఎస్ వాల్యూలో మీరు చూస్తే కోకోనట్, పామ్ కెర్నల్. 3కి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4కి లార్డ్. 5కి వచ్చి టోటల్. ఇందులో క్లియర్గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని నేను చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పిన విషయం కాదు. అది భగవంతుడు నా దగ్గర ఆ మాట ఆ రిపోర్ట్ విషయాలు చెప్పించాడు తప్ప ఇంకోటి కాదు. దాని మీద ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఈ రిపోర్ట్ని బేస్ చేసుకునే ఆ రోజు నేను మాట్లాడానని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ విషయమే నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
హై లెవెల్ ఆఫ్ లూరిక్ యాసిడ్, అదే మరిగా మైరిస్టిక్ 4.5 to 5.5. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు చాలా క్లియర్గా అడల్టరేషన్ జరిగింది. దీంట్లో కూడా మళ్ళీ మీరు బ్యాక్ వస్తే మీకు కొన్ని విషయాలు చెప్తాను, ఆ విషయం కూడా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్, అదే దిశ ఇక్కడ మీరు చూసినప్పుడు రోజుకి 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలని నిబంధన తొలగించారు. నెయ్యి నిష్పత్తిలో అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాది కుదింపజేశారు. రోజుకు 12 టన్నులుగా ఉండాల్సిన వెన్న తయారీ 8 టన్నులకు తగ్గించారు. డైరీల వార్షిక టర్నోవర్ 250 నుంచి 150 కోట్లకి చేశారు. సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్ విజిట్కి పూర్తిగా మినహాయింపించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల్ని పూర్తిగా నీరుగార్చారు. నెక్స్ట్, ఇది కూడా మీరు దిశ ఇక్కడ ఒకసారి చూస్తే ప్రధాన సూత్రధారులు పామల్ జైన్, విపిన్ జైన్, బోలే బాబా ఆర్గానిక్ డైరీ. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఆర్ 2 డైరీస్, బోలే బాబా ఆర్గానిక్ డైరీ అండ్ బోలే బాబా ఫుడ్స్ లిమిటెడ్. ఈ పక్కన మీరు గుర్తుపెట్టుకుంటే దిశ నెయ్యి సరఫరా చేసిన షెల్ కంపెనీలు ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, మాల్గంగా మిల్క్స్. ఆ పక్క కల్తీకి సహకరించిన వ్యక్తులు కల్తీ నెయ్యికి రసాయనాల సరఫరా అజయ్ కుమార్ సుగన్, మహేష్ కుమార్ రోహెరా, వీళ్ళందరూ ఉన్నారు. బ్యాంక్ అకౌంట్లో 4,69,00,000 రూపాయలు లంచం డబ్బుతో దొరికిపోయిన టీటీడీ బోర్డు చైర్మన్ పిఏ చిన్నప్పన్న కల్తీ నెయ్యి సరఫరాకి సహకారం అందించింది కూడా చిన్నప్పన్న అని చెప్పి చాలా స్పష్టంగా మనకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ దిశ మీరు చూస్తే నకిలీలతో మకిలీ తప్పుడు ధృవపత్రాలతో నెయ్యి సరఫరా చేసి బిడ్లు బోలేబాబా వేసిన వ్యక్తి A1, A6, A19. తప్పుడు రిటర్న్లతో టీటీడీని ఏ విధంగా మోసం చేశారు, దాంట్లో రిటర్న్స్లో తేడాలు, ఆన్లైన్ ఫిజికల్ రిటర్న్ల వ్యత్యాసాలు, ల్యాబ్ నివేదికల ఫోర్జరీ, అపెక్స్ ల్యాబ్ పేరుతో ఫోర్జరీ నివేదిక, మాల్గంగా సంస్థ శాంపుల్ ఇవ్వకుండా దొంగ రిపోర్టు పంపేయడం. ఇన్ని జరిగితే టీటీడీ బోర్డు ఈఓకి, చైర్మన్కి, బోర్డుకి తెలియకుండా జరుగుతున్నది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రం మొత్తం ఎవరు దేవుని దగ్గరికి వచ్చినా ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ విమర్శించారు. నాణ్యత తగ్గిపోయిందని అందరూ మాట్లాడారు, ఎంతోమంది ఆందోళన చేశారు. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది మీరు ఒకసారి ఇది ఇంపార్టెంట్ దిశ. అక్కడికి పోయినప్పుడు కల్తీ నెయ్యి ఎట్లా చేశారనేది, ఇవన్నీ కెమికల్స్. మనం అందరం కెమికల్స్తో నెయ్యి తయారు చేశారని మాట్లాడుతున్నాం. ఆ నెయ్యి ఎట్లా తయారు చేశారంటే మోనోగ్లిసరైడ్స్, లాస్టిక్ యాసిడ్. ఇది యానిమల్ వెజిటబుల్ ఫ్యాట్ నుంచి వస్తుందని, ఏదైనా కావచ్చు. ఈ 2 ఫ్యాట్లో నుంచి ఆయా కెమికల్ తీస్తారు. బీటా కెరాటిన్ రంగు కోసం, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వాసన కోసం, సింథటిక్ ఫ్లేవర్ నెయ్యిలా కనిపించడానికి, లబ్సా యాసిడ్ ఇది డిటర్జెంట్లో వాడతారు, అంటే అది కలిపితే ఆ నురుగు అవన్నీ రావడానికి. ఈ పక్కన మీరు చూస్తే అధ్యక్ష నెయ్యికి బేస్గా రిటైర్డ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలైన్. దానిపైన రసాయనాల రంగు కనిపించకుండా మార్కింగ్ ఏజెంట్ వినియోగం, దానిపైన ఈ రసాయనాలు అన్ని కలిపి ఎమర్సీ ఫైర్. ఇవన్నీ కూడా ఒక ఆర్టిఫిషియల్గా నెయ్యి తయారు చేయడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశారంటే అన్ని విధాల ప్రయత్నం చేసి, అదే మరిగా మహాపాపం మహామోసం మేము పెట్టింది ఆగ్మార్క్ పరీక్షలో RM వాల్యూ కోసం ప్రమాదకరమైన రసాయనాలతో కల్తీ నెయ్యి. అంటే ఒక్క డౌట్ అధ్యక్ష మనందరికి రావాలి, ఎవడైనా దేవుని కోసం తక్కువ ధరకే ఇస్తున్నాడు అంటే మనం 4 సార్లు ఆలోచించుకోవాలి. దేవుని నైవేద్యం పవిత్రమైన నెయ్యితో చేస్తాం, ఆవు నెయ్యితోనే చేస్తాం. అలాంటిది ఇంత దారుణంగా తక్కువ ధరకు వస్తుందనే ఉద్దేశంతో
అవినీతి కానీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కానీ ఇవన్నీ చేసే పరిస్థితి, ఇవన్నీ కూడా చూడండి అధ్యక్ష. నెక్స్ట్, ఇది ఏ విధంగా చేశారంటే టీటీడీలో సాంకేతిక నిపుణుల ప్రలోభం, ఫోన్లు ఇవ్వడం, బంగారు వెండి కాయిన్స్ ఆఫర్ చేయడం, ఇవన్నీ నేను చెప్పినట్టుగా అధ్యక్ష. ఇవన్నీ కూడా ఏదైతే ఛార్జ్షీట్ వేశారో ఛార్జ్షీట్లో వేసినటువంటి విషయాలన్నీ ప్లాంట్ తనిఖీలో అనుకూల నివేదికలు ఇప్పించిన టీటీడీ నిపుణులు బత్తుల సురేంద్రనాథ్, డాక్టర్ కులకర్ణి, జయరాజా రావులకి లంచాలేరా, కిలో నెయ్యి 25 రూపాయలు డిమాండ్ చేసిన చిన్నప్పన్న, అదే సమయం నెగటివ్ రిపోర్టు తొక్కిపెట్టిన గోడౌన్ సిబ్బంది, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనాలు, ఇవన్నీ చేసి ఎంత మ్యానిపులేషన్ చేశారంటే ఒకసారి తలుచుకుంటేనే బాధ, ఆవేదన, ఆవేశం కూడా వస్తుంది దిశ. ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది మీరు చూస్తే ఆధారం, వాళ్ళు సీల్ చేసిన ఎక్విప్మెంట్ మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ చాట్లు, ఫేక్ ఇన్వాయిస్, ఖాళీ రసీదు స్వాధీనం చేసుకున్నారు. లంచాల వివరాలతో డైరీలు సీజ్ చేశారు. లంచంగా ఇచ్చిన ఖరీదైన ఫోన్లు దొరకపుచ్చుకున్న సెట్, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ఇలాంటి ఆధారాలని అసలు అక్కడ పాలే సేకరించనివైన, అంటే కెమికల్ సేకరించి ఆ కెమికల్స్తో నెయ్యి తయారు చేస్తే ఇంకా బుకాయించే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇక్కడ దిశ ఎవరైనా పట్టుకున్నారో అవన్నీ ఇచ్చారు. కేసులు కూడా పెట్టింది ఐపీసీ సెక్షన్ 120B నేరపూరిత కుట్ర, ఐపీసీ సెక్షన్ 272/273 ఆహార కల్తీ, ఐపీసీ సెక్షన్ 420 మోసం, ఐపీసీ సెక్షన్ 295A మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తన, పీసీ యాక్ట్ అవినీతి లంచాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా పెట్టారు. నెక్స్ట్, ఇక్కడ దిశ ఇన్ని జరిగితే అదే బాధ, ఆవేదన. నేను అందుకే కుట్ర అంటున్నాను. ఎవరైనా సరే తప్పు జరిగితే అందులో కూడా దేవుని దగ్గర తప్పు జరిగినప్పుడు, అపచారం జరిగినప్పుడు బేషరతుగా రాజకీయ పార్టీ కూడా ఒప్పుకొని తీరాలి. అట్లా ఒప్పుకోకుండా బుకాయించడం మీరు చూస్తారా దిశ? ఒకసారి ఆ వీడియో ఇచ్చి చూపించండి. ఈ ఎన్డీడీపీ సర్టిఫికెట్, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజర్ ఇచ్చింది. Yes, I agree that they have submitted in their report that ghee is adulterated. And they have also mentioned adulterated ghee supplied because of so many people's involvement and some officers' involvement, some third persons' involvement in the, all those people were named and charge sheeted also. Ghee is adulterated with some palm oil, some canola oil, some other items, whatever it is that is found in the CBI SIT report that has been mentioned there. లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో టీటీడీలో పనిచేస్తున్నటువంటి అధికారులు, అలాగే నెయ్యిని సరఫరా చేసినటువంటి సరఫరాదారులు, వీళ్ళందరూ కుమ్మక్కై అవినీతికి పాల్పడి నెయ్యిలో కల్తీని వాడినారు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. నెక్స్ట్, అంటే ఇక్కడ 2 వర్షన్లు మీరు ఉన్నారు. ఇద్దరు టీటీడీ బోర్డ్ చైర్మన్స్ ఆ రిపోర్ట్ నుంచి అడల్టరేషన్ జరిగిందని, దానికి కావలసిన రిపోర్ట్లు కానీ ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ కానీ అవన్నీ ఉన్నాయి. ఉంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి సునాయాసంగా ఏమీ జరగలేదు అంటే, తిరిగి మనం ఏదైతే దేవునికి అపచారం జరిగిందని మనం చెప్తే మనం అపాలజీ చెప్పమనే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సాక్ష్యాధారాలు కూడా కొన్ని చూపిస్తాను. నెక్స్ట్ సిట్టు చాలా క్లియర్గా చెప్పారు అధ్యక్ష. ఇది 35వ పేజీలో మీరు చూస్తే 4/7/24
respectively, and the same were accepted with earlier procedure and మాట్లాడుతూ the sample were drawn from 2 tankers on 6/7/24 and 2 tankers on 12/7/24 and forwarded to NDB Golf Lab. TTD received the NDB Golf test reports on 16/7/24 and 23/7/24 respectively, which shows ghee adulteration with vegetable and animal fat. Thus, AR Dairy Food Private Limited, A1, Dundigal is by supplying. అంటే క్లియర్గా వాళ్ళ రిపోర్ట్లో కూడా ఆ రిపోర్ట్ని కోట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష, ఇక్కడ జరిగిందే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఎందుకు నేను కుట్ర అని మాట్లాడానంటే, ఒక డెలిబరేట్గా మొట్టమొదటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతీయడానికే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇది కల్తీ లడ్డు ఒక విషయం, కెమికల్తో తయారు చేసిన గీ ఒక విషయం. ఇక్కడ మీరు చూస్తే అన్యమత ప్రచారం, ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుమలకి తిరుపతికి టికెట్ 22/8/2019లో వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పక్కన చూస్తే ఫ్రంట్లో ఇది ఉంటుంది, బ్యాక్కు పోతే తక్కువ ఖర్చు అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకి పవిత్ర జెరూసలం యాత్ర. వెంకటేశ్వర స్వామికి దగ్గరికి పోయి యాత్రికులకు ప్రచారం చేయడం ఇదే అని అడుగుతాను. అందుకే నేను కుట్ర అని అంటున్నా. ఇది డెలిబరేట్గా చేశారంటున్నాను. మనం ఏదో జరిగిపోయింది అని ఆవేదన చెందడం కాదు ఇక్కడ. ఇది కావాలని ఒక పద్ధతి ప్రకారం వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీయడానికి చేసిన కుట్ర. అది ఈరోజు మళ్ళీ 94%తో గెలిచి హౌస్లోకి వచ్చామంటే అది వెంకటేశ్వర స్వామి కృప అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను. ఇది ఒక టెన్షన్. ఏదైనా సరే ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం అనుకుంటున్నాం, చాలామంది మాట్లాడారు, ఇందులో కూడా వీళ్ళని చూశాను నేను. ఓసారి అయితే విగ్రహమే కదా, ఏముంది, దేవాలయాల గురించి చులకనగా మాట్లాడే సందర్భాలు కూడా చూసాం. మనం అందరం ఆవేదన పొందాం. ఇలాంటివన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి దేశం. నెక్స్ట్ 2018 పింక్ డైమండ్ చోరీ అయిందని ప్రచారం చేశారు. అందులో కూడా దేశ ఎక్కడ కూడా పింక్ డైమండ్ లేదని చాలా క్లియర్గా చెప్పారు. ఆ రోజు కావాలని అప్రతిష్ట పాలు చేయాలని ఆ పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేస్తే అదే ఇప్పుడు కొంతమంది మెంబర్లను ఆ రోజే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ రోజే పట్టుకొచ్చుంటే ఇచ్చిన వాళ్ళని చాలా కరెక్ట్గా ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరినీ మీరు చూస్తే అధ్యక్ష, ఆ మాట చెప్తే మనం డెమోక్రటిక్గా పోవాలని దేనిపైన పరువు నష్టం దావా వేసాం. 100 కోట్లకి వేసాం. గవర్నమెంట్ వస్తానే కేసు విత్డ్రా చేసుకుంటే మళ్ళీ ప్రైవేట్గా ఇంప్లీడ్ అయ్యాం. ఇంప్లీడ్ అయ్యి దాని మీద ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్కి వచ్చాం. అంటే ఏ విధంగా వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేయాలని ఆలోచిస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆలోచిస్తే దిశ, ఇది ఒకసారి చూస్తే రాజకీయ పునరావాస సెంటర్గా తయారు చేశారు. టీటీడీలో 29 మందితో మనం ఇదేస్తే వీళ్ళు వస్తాను జంబో బోర్డు ఒకటి ఏర్పాటు చేశారు. ఆ జీవో ప్రకారం 519 ద్వారా 2021లో 50 మందికి టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానికులు వేసి మొత్తం 85 మంది చేరారు. అంటే టీటీడీలో 85 మంది మెంబర్లు వేసి వీళ్ళు ఇష్టానుసారంగా ఇది చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టిన హైకోర్టు దాని మీద జీవో కూడా మీరు చూశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కాన్స్టిట్యూట్ చేసినట్టు ఆ బోర్డుని కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ వీళ్ళు కరెక్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మీరే ఫైట్ చేశారా? థ్యాంక్ యూ అధ్యక్ష. దెన్ నెక్స్ట్ ఇవి కాకుండా దేశ నేను ముందే చెప్పాను, ఉండిలో విదేశీ కరెన్సీ పరకామణి
అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి దగ్గర పరకామణిలో అవినీతి జరిగితే సెటిల్మెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ మీరు ఒకసారి చూస్తే లోక్ అదాలత్ పంపించి రాజీ చేపించే పరిస్థితికి వచ్చారు. దాన్ని చులకనగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏముంది, కొంత తీసుకుని చాలా తక్కువ $900 తీసుకున్నారు, చాలా చిన్న నేరం. ఆయన తీసుకునేది కాకుండా ఆయన ఉండే డబ్బుల్ని వెంకటేశ్వర స్వామికి దానం చేశాడని అంటే ఎంత అవహేళన అడుగుతాను నేను. ఇవన్నీ ఒక్క ఇన్సిడెంట్ కాదు దిశ, మొత్తం ఇవన్నీ చూస్తే ఒకటి కాకుండా సిరీస్ ఆఫ్ తప్పులు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి దిశ, మీరు చూస్తే తిరుమల ఆచారాలని మనం అందరం పాటిస్తాం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి నమ్మకం ఉంటే ఏ మతస్థులను రావచ్చు. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, ప్రార్థనాలయాల్లో వాళ్ళ విశ్వాసాల్ని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఒక నిబద్ధత, ఏ అన్య మతస్థులైనా సరే రావచ్చు, నమ్మకం ఉందనే డిక్లరేషన్ ఇస్తే దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అది నమ్మకం ఉందని సంతకం పెట్టమంటే నెక్స్ట్ మీరు చూస్తే అధ్యక్ష, ఆ రోజు 2000 నెక్స్ట్ అదే క్యాన్సిల్ చేశారు 2017. వీళ్ళు పోతే వాళ్ళు ఇచ్చి సంతకం పెట్టమంటే ఇవ్వకపోతే అది క్యాన్సిల్ అని రికార్డులో పెట్టుకున్నారు. అంటే దౌర్జన్యంగా లోపలికి వెళ్ళడం, మనోభావాలు దెబ్బతినడం, అధికార దుర్వినియోగం చేయడం. అదే అధికారం లేకపోతే అనిస్తారు దేశ రానియరు. అధికారంలో ఉన్నారు కాబట్టి, ఒక పార్టీ అధినేత కాబట్టి అక్కడుండే ఆచారాలు ఏమైనా పర్వాలేదు, నా ఇష్ట ప్రకారం చేస్తారనే అహంభావంతో పోవడం, దానిపైన ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష, ఒకటే కాదు, ఇవి నేను చెప్పినట్టు కొన్ని విషయాలు టీటీడీలో జరిగాయి, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగాయి. మొత్తం రాష్ట్రం అంతా కూడా హిందూ మతం పైన దాడి. 1924 మధ్య హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం, 2032 దేవాలయాలపైన దాడులు, విగ్రహాలు అప్రవిత్రం చేయడం, ఏదని అడిగితే పిచ్చి వాళ్ళ చేష్టలు, వీధి కుక్కలు చేశాయి, గుప్త నిధుల వేట అంటూ తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం. 59 విగ్రహాలు చోరీ. నాటి ప్రభుత్వ దాడులు కుట్రదారులపై ఎలాంటి కేసులు బుక్ చేయకుండా ఏది కూడా లాజికల్గా పోని పరిస్థితి. నెక్స్ట్ 2020 సెప్టెంబర్ అంతర్వేది రథం దగ్ధం కావడం, తేనెటీగలు ఇచ్చేసాయని చెప్పి మాట్లాడడం, రామతీర్థం రాముడి విగ్రహ విధ్వంసనుడి తలను తీసేయడం, పోయిన వాళ్ళపైన కేసులు అందరిపైన మా అందరిపైన కేసులు వేయడం, హిందూపూర్ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నంది విగ్రహం చోరీ కావడం, అక్టోబర్ 22, ఫిబ్రవరి 20 బిట్రగుంట వెంకటేశ్వర స్వామి రథం దగ్ధం కావడం, 2020 సెప్టెంబర్ బెజవాడ దుర్గమ్మ వెండి సింహాలు చోరీ చేయడం, విజయవాడ బస్టాండ్లో సీతాదేవి విగ్రహం 21 జనవరిలో ధ్వంసం చేయడం, జూన్ 23న పురుషోత్తపురం ఆలయంలో దోపిడీ జరగడం. ఇలాంటి 1-2 కాదు దిశ, ఇప్పుడు కూడా నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి దిశ. అక్కడక్కడ దాడులు చేస్తున్నారు, తప్పించుకుంటున్నారు. నేను ఒకటే ఈ హౌస్లో చెప్తున్నా, ఎవరైనా దేవాలయాల జోలికి వచ్చినా, ప్రార్థనాలయాల జోలికి వచ్చినా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా, డెమాన్స్ట్రేటివ్గా చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇవన్నీ అధ్యక్ష, నేను ఇక్కడ ఒక్క విషయం మీకు చెప్పాలి. ఇది ఏదో ఈ మధ్య కాలంలో జరిగింది అనేది కాదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రారంభమైంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష, ఇది 7 కొండలు కాదు 2 కొండలని ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ ఉత్తర్వు కూడా 338 జీవో ఇచ్చాడు. ఆ జీవో ఇచ్చినప్పుడు మేమందరం కూడా గట్టిగా ఫైట్ చేశాం.
అసెంబ్లీలో ఫైట్ చేశాం. కడాన్ని నేను మొక్కున్నాను, మళ్ళీ ఇది సాధించి మీ మొక్కు తీర్చుకుంటాను, నడిచి వస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి మొక్కుని ఫైట్ చేస్తే 2 సంవత్సరాల అధ్యక్ష 16/2/2005 జీవో ఇష్యూ చేసింది. ఎవరు ఇష్యూ చేశారు అధ్యక్ష? శామ్యూల్ అధ్యక్ష ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్. నేను ఎందుకు మళ్ళా ఈ మాట మాట్లాడుతున్నానంటే ఒక్కొక్కసారి డెలిబరేట్గా ఏ విధంగా చేస్తారనేది ఎగ్జాంపుల్ ఇది. శామ్యూల్ ఇది క్రిస్టియన్, తప్పులేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా తలపెట్టనటువంటి ఆలోచనకు నాంది పలికిన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ కమిట్మెంట్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా మనం అందరం మాట్లాడితే దిశ 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, ఇది స్లోగన్. 7 కొండలు ఆయన విన్నది మనందరి యొక్క మనోగతమే కాదు, అందరం కూడా అదే స్లోగన్ కింద వెళ్ళాం. అలాంటిది 2 కొండలు అని చెప్పి ఇచ్చి 2 ఏళ్ళు దేశం అంతా ఆందోళన జరిగితే మళ్ళా రివైజ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నారు, వాళ్ళు రివైజ్ చేసి దివ్యక్షేత్రం చేస్తే నేను అపోజ్ చేశానంట. కలలో కూడా చేయలేను అధ్యక్ష, ఇమాజిన్ చేయలేను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇదే అసెంబ్లీలో చెప్పా, మీరు అనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి శక్తి లేదని. ఎవరైనా ఆయనకు అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మ కాదు, ఈ జన్మలోనే మీరు పనిష్మెంట్ తీసుకుంటారనేది నా ప్రగాఢ విశ్వాసం. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. అలాంటి పవర్ఫుల్ డైటీ అధ్యక్ష. కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దేవుడు, అలాంటి దేవుడికి అపచారం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత నెక్స్ట్ అధ్యక్ష, ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష ఇక్కడ ఇప్పుడు వేస్తున్నారు, వైఎస్ఆర్ గారు ఇచ్చిన జీవో 747 ఏం చెప్తుందో తెలుసా? కొండపై ఆ నిబంధనలు ఎందుకు, ఈ జీవోను రద్దు చేస్తానంటూ 2009లో చంద్రబాబు హామీ. తప్పు చేసింది వాళ్లే, మనం పోరాడితే మొత్తం సమాజం తిరుగుబాటు చేస్తే భయపడి చేసింది వీళ్లే, ఇప్పుడు మళ్ళా తప్పుడు ప్రచారం చేసింది వీళ్లే. వీళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు, రోజుకు ఒక మాట మాట్లాడుతుంది. నెక్స్ట్ అదే మరి అధ్యక్ష, ఉడిపి మఠం ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ఒకటి ఇమ్మని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఉడిపి పెజోవర్ మఠానికి చెందిన విశ్వేశ్వర తీర్థ స్వామీజీ తిరుపతిలో జరిగినటువంటి హిందూ మత వ్యతిరేక కార్యకలాపాలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ రోజు జస్టిస్ భిక్షపతి అధ్యక్షులుగా, జస్టిస్ సిద్ధప్ప, మాజీ డీజీపీ టిఎస్ రావు, శ్రీమతి గీర్వాణి, పద్మావతి యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ ఆర్ శ్రీహరి, వీళ్ళందరితో కలిసి ఒక కమిటీ వేశారు అధ్యక్ష. ఆ రోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చి తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతూ ఉంది, దీన్ని ఆపాలి. తిరుమల తిరుపతి విద్యా సంస్థల్లో అన్యమత ప్రచారం జరుగుతూ ఉంది, ఆపాలి. టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగులు తొలగించాలి. తిరుమలలో దుకాణాల్లో అన్యమతస్తులు ఉన్నారు, వారిని కూడా రిమూవ్ చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్లో అన్యమతస్తులు ఉన్నారు, వారిని తొలగించాలి. తిరుమల కొండపై మద్యం, మాంసం వంటి కార్యక్రమాలు జరుగుతాయని నిరోధించాలి. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ స్థానంలో ఏర్పాటు చేసిన స్పెసిఫైడ్ అథారిటీ అధ్యక్షుడిగా రోసయ్య ఐఏఎస్ క్రిస్టియన్ని తొలగించి హిందువులు నియమించాలి. టీటీడీ కళ్యాణ మండపాల్లో అన్యమత ప్రచారం నిషేధించాలి. వెంకటేశ్వర స్వామి అంటే 7 కొండలు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. 7 కొండల పవిత్రత కాపాడి వాటిని పునరుద్ధరించాలి. టీటీడీ నిధులు హిందూ సమాజ హితం కోసం ఖర్చు చేయాలి. టీటీడీ బోర్డు హిందూ మత విశ్వాసం ఉన్న వారికి ఇవ్వాలని ఆ రోజు ఫైట్ చేశారు అధ్యక్ష. అంటే అధ్యక్ష ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఇదే కాకుండా అధ్యక్ష, ఆ రోజు ఒకసారి చూస్తే
ఇంకా కొన్ని జరిగాయి. ఎంత దారుణంగా జరిగాయంటే టీటీడీలో సాక్షాత్తు పద్మావతి యూనివర్సిటీకి ఒక క్రిస్టియన్ని ఆ రోజు నామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. మేమంతా గట్టిగా ఫైట్ చేశాం. కన్వర్షన్స్ని బలవంతంగా చేసే పరిస్థితి కూడా వస్తే దానిపైన కూడా ఫైట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి 1-2 విషయాలు కదా దిశ, చాలా విషయాల్లో ఆ రోజు వైస్ ఛాన్సలర్స్ నామినేట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేశారు. ఇవి చాలా, ఒక మాటలో చెప్పాలంటే రైట్. ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష, ఆ రోజుట్లోనే ఎస్వి యూనివర్సిటీ కాలేజీలో దేవ సంగీతం ఒక ప్రిన్సిపల్ని అపాయింట్ చేశారు. ఆయన ఆనవాయితీగా వచ్చేది వెంకటేశ్వర స్వామి టీటీడీ గ్రాంటు, అక్కడ డబ్బులు ఇస్తాం. ఆ డబ్బుల్ని ఉపయోగించుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి స్టాచ్యూకి గార్లెండ్ వేయడం ఆనవాయితీ. ఆయన వస్తానే అది నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. 2 పద్మావతి యూనివర్సిటీకి గ్రాంట్ ఇచ్చింది టీటీడీ గ్రాంట్తోనే పద్మావతి యూనివర్సిటీ పెట్టడం. అలాంటి పద్మావతి యూనివర్సిటీలో వీణా నోబుల్ దాస్ అని ఒకరిని వైస్ ఛాన్సలర్గా వేశారు. అది వేస్తే ఆవిడ వెంకటేశ్వర స్వామి ఫోటో తీసేసి ఆవిడ మొత్తం, ఆవిడ దగ్గర మీరు చూస్తే ముందర జీసస్ క్రైస్ట్ ఫోటో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆ రోజుట్లో మేమందరం ఫైట్ చేశాం. ఇది మంచి పద్ధతి కాదు, మీరు తప్పు చేస్తున్నారు అని ఆ రోజు మేము ఫైట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి సంఘటనలు 1-2 కాదు దిశ, నా దగ్గర చరిత్ర ఎవరు మార్చలేం. చరిత్ర అంతా కూడా చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు అధ్యక్ష చాలామంది మీరు చూస్తే మట్టుకు సంబంధించినటువంటి పెద్ద జీయింగా ఆయనే ఒక లెటర్ ఒకటి రాశాడు ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి. అన్యాయం జరుగుతూ ఉంది, జరిగింది, దీనిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి మొన్నే జరిగిన అన్యాయం మీద చాలా క్లియర్గా, వీ బిలీవ్ దట్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, a devout follower of Sanatana Dharma, Hindu Dharma, will establish a robust system to prevent such transgressions from occurring in Tirumala in the near future. We pray that Lord Sri Venkateswara, the God of gods, may bestow upon you the strength to protect rightness, the firm resolve to safeguard the sanctity of our temples and the restoration to uphold our traditions and values అని మాట్లాడుతూ నాకు కూడా కాపీ పంపించే పరిస్థితికి వచ్చాడు. అదే మరిగా యోధగిరి ఎత్తిరాజు మఠ్ వారు ఒక ఆందోళనతో వారు ఒక లెటర్ పంపించడం, ఇంకొక పక్క శ్రీ వ్యాసరాజ మఠ్ వారు ఒక లెటర్ పంపించడం, ఇంకొక ఈ విధంగా దిశ చాలామంది. ఇంకొక పక్కన మన
ఏదైతే రాఘవేంద్ర స్వామి మట్ నుంచి కూడా ఆయన ఒక లెటర్ పంపేయడం అంటే అధ్యక్ష నేను ఏమంటున్నానంటే ఈరోజు మనం చూసినప్పుడు దేశంలో అందరూ ఆందోళన చెందుతున్నారు. నేనేదో ఒక ఈ విషయమే కాకుండా మిగిలిన విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పద్ధతి ప్రకారం చేసి ఇంకొక పక్కన దిశ ఇవన్నీ ఒక ఎత్తైతే అన్నింటికంటే ప్రమాదకరమైన సూచనలు మీరు చూస్తే వీళ్ళ బిహేవియర్ చూస్తే వీళ్ళు చేసిన తప్పుల్ని వేరే వాళ్ళపైన వేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది అధ్యక్ష. ఇది వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. సుబ్బారెడ్డి గారు వచ్చి ఇక టీటీడీ బోర్డు చైర్మన్గా ఎలాంటి పనులు చేసే పరిస్థితికి వస్తారు. ఇంకొక పక్కన దేశ 1-2 ఆర్టికల్స్ కాదు దేశ, వందల కొద్ది ఆర్టికల్స్ టీటీడీ పైన, తిరుమల తిరుపతి దేవస్థానం పైన విషం కక్కే ఆర్టికల్స్. కడాన మీరు ఒకసారి చూస్తే దిశ ఇవన్నీ కూడా ఇది క్రిస్టియన్ సాంప్రదాయంలో కరుణాకర్ డాటర్ మెదక్లో పెళ్లి చేసుకోవడం, మెదక్ చర్చిలో తప్పులేదు. మీరు అలాంటి వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్ వేస్తే న్యాయం జరుగుతుందని అడుగుతాను. ఇలాంటివి నా దగ్గర అయితే దిశ ఒకసారి దీనిపైన రీసెర్చ్ చేసే పరిస్థితికి వస్తూ ఉంది, వీళ్ళు చేసిన అన్యాయాలు, అవకతవకలు. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఇటీవల కాలంలో దిశ ఆంధ్రజ్యోతి ఒకసారి ఏసఐ సేవలో టీటీడీని పెట్టేసి ఒక ఆర్టికల్ రాశారు దేశం. దానికి కూడా కారణం టీటీడీ వెబ్సైట్లో యేసు ప్రభు ఫోటో వచ్చేసే పరిస్థితికి వచ్చింది. దానిపైన ఒక లెటర్ రాసి వాళ్ళు వేశారు. వేస్తే ఏం చేయాలి అధ్యక్ష? ప్రభుత్వం కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోకుండా 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్, అదే సమయంలో క్రిమినల్ ప్రాసిక్యూషన్. ఇది ఎక్కడికి పోతామైతే మనకు అర్థం కావడం లేదు. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని బేషరతుగా చెప్పి కరెక్ట్ చేసుకుంటే ఉంటే దానికి వేసిన కేసు కూడా తిరుపతికి వస్తే ఆర్గ్యూ చేసింది సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇవన్నీ నాకు చూస్తే దేవునికి అపచారం చేసే పరిస్థితుల్లో ఏ విధంగా జరుగుతున్నాయో కొన్ని ఉదాహరణల దిశ. కడాన దిశ నిన్న మొన్న నేను చెప్పకపోతే నేను భయపడ్డాను కూడా అంటారు. హెరిటేజ్ విషయం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ, నేను ఆ రోజు మా కుటుంబ సభ్యులకి చెప్పింది, నేను రాజకీయాల్లో ఉంటాం, ప్రభుత్వంలో ఎక్కడ కూడా మీరు హెరిటేజ్ అనే పేరే రాకూడదు. ఏ దేవాలయం కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ 1 కేజీ కానీ 1 లీటర్ కానీ మీరు ఇవ్వడానికి వీలు లేదని మేము అనుకున్నాం. దాని ప్రకారం ఇంతవరకు ప్రభుత్వంలో ఎక్కడా ఇవ్వనటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ దేశ. వీళ్ళు మాట్లాడతారు దేశ. మొన్న ఒకసారి మీరు సాక్షి పేపర్ చూస్తే ఎన్ని 100 కోట్ల రూపాయలు అల్టర్నేట్ ఇచ్చుకున్నారు. భారతీయ సిమెంట్ మొత్తం ప్రభుత్వ కార్యక్రమాలకు అన్ని ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. నేను అది మాట్లాడడం లేదు. ఇప్పుడు హెరిటేజ్ని తీసుకొచ్చారు. నేరస్తులు ఏ విధంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తారు అనేదానికి హెరిటేజ్ ఇదే డైరీ. ఇక్కడ జరిగింది ఏ విధంగా ముడిపెట్టచ్చునో ఆలోచించుకొని బొరుజల్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 20 లక్షల లీటర్ల పాలు ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేసి ఎవ్రీ డే ఆపరేట్ చేస్తారు. వేయాలనుకుని డైరెక్ట్గా ఇచ్చి కానీ
డొంక తిరుగుళ్ళు ఇంకొక కంపెనీలు వేయాల్సిన పని లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. వాళ్ళ ఉద్దేశం నీతి నిజాయితీగా చేయడమే కాకుండా ప్రభుత్వాలతో సహాయం లేకుండా నీతి నిజాయితీగా నిలబడాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నిన్నే హెరిటేజ్ని తీసుకొచ్చి ఒక పక్కన ఇందాపూర్ డైరీలో హెరిటేజ్ గీని ఇండైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి గీలో సంబంధం లేదు. ఈ కంపెనీ అధ్యక్ష పూణే దగ్గర ఉంటుంది. వాళ్ళు అవుట్ సోర్సింగ్ కో ప్యాకింగ్ కో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కో మ్యానుఫ్యాక్చరింగ్ ఒకరికే కాదు, మదర్ డైరీకి చేస్తున్నారు, బిటానియాకి చేస్తున్నారు, హిందుస్థాన్ యూనిలివర్కి చేస్తున్నారు, ఆయుర్వేద గీ తయారు చేస్తున్నారు, పతాంజలికి ఇస్తున్నారు, లాక్టలిస్ చేస్తున్నారు, డీమార్ట్, రిలయన్స్, టాటా స్టార్, డొమినస్, దొడ్లా, హ్యాట్సన్, జీబీఆర్, జిఆర్బి, తర్వాత ఫైనల్గా వచ్చే కొందికి అమూల్ హెరిటేజ్కి ఇస్తున్నారు. అధ్యక్ష హెరిటేజ్ కూడా చీజ్, యూహెచ్టీ, ఎస్ఎంపి చేయించుకుంటున్నారు వాళ్ళ దగ్గర. అది కూడా కో మ్యానుఫ్యాక్చరింగ్. అలాంటిది అన్ని దగ్గరలో వీళ్ళు చేసుకుంటారు అధ్యక్ష. దానికి తీసుకొచ్చి 4 రోజులు కడాన 5 మంది 5 మంది అయ్యారు. రాజమండ్రిలో కల్తీ పాలు దాగా 5 మంది చనిపోతే అది కూడా చర్చించకుండా హౌస్ను స్టాల్ చేస్తే బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఈ హౌస్లో కౌన్సిల్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. రెండో అధ్యక్ష ఇంకొక పక్కన మీరు చూస్తే బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీ, ఒకటి ఆర్గానిక్, ఒకటి మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీ. వీళ్ళు కావాలని చెప్పి రెండు కన్ఫ్యూజ్ చేసి బోలే బాబా మిల్క్ ఫుడ్లో వీళ్ళు పౌడర్ తీసుకుంటే దాన్ని కావాలని చెప్పి మాట్లాడితే వాళ్ళు వీ హ్యావ్ నెవర్ సప్లైడ్ గీ టు టీటీడీ ఆర్ ఎనీ అదర్ టెంపుల్ ఇన్ ఇండియా అని కండెమ్ చేసి హెరిటేజ్తో ఉండే రిలేషన్ కూడా చాలా స్పష్టంగా చెప్తే అప్పటికి కూడా ఆపకపోతే అధ్యక్ష ఓసారి కంపెనీలు ఎట్లుంటాయంటే ఢిల్లీ హైకోర్టుకు పోతే ఢిల్లీ హైకోర్టు మొత్తం రికార్డ్స్ చూసి ఇమ్మీడియట్గా డైరెక్షన్ ఇచ్చారు. సాక్షికి, న్యూస్ పేపర్ సాక్షికి, టీవీకి అందరికి ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవన్నీ పబ్లిసైజ్ చేయడానికి వీలు లేదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తే ఇప్పుడు తిరిగి దొడ్డిదారిన కౌన్సిల్కి వచ్చి చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, హెరిటేజ్ ఎప్పుడు కూడా అలాంటి తప్పుడు పనులు చెయ్యం, చాలా స్పష్టంగా చెప్తున్నా. అందులో కూడా దేవుని సమస్య దగ్గర చీటింగ్ చేసే పరిస్థితితో తప్పులు చేసే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చేసిన తప్పుని తప్పించుకోవడానికి నాటకాలు ఆపండి, పవిత్రత కాపాడండి, దేవాలయాల జోలికి రావద్దండి, హిందూ మనోభావాల్ని దెబ్బతీయద్దండి. మీరు డిఫరెంట్ ఆలోచనలు ఉండొచ్చు కానీ ఆ ఆలోచనలన్నీ ఇక్కడ జరగవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా. వాస్తవంగా అధ్యక్ష నేను మొదటి రోజున మీరు చూసుంటారు, ఆ రోజు రిపోర్ట్ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. యాక్షన్ తీసుకున్న తర్వాత ఒక రోజు నేను గమనే ఉన్నాను. ఉంటే తప్పు చేసిన వాళ్ళు మమ్మల్ని క్షమాపణ చెప్పమనే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు కూడా 4 రోజులు కౌన్సిల్లో గొడవ చేశారు. మేము చెప్పకపోతే నీతి నిజాయితీగా దేవుని మీద భయము భక్తి ఉండేవాళ్ళం మేము దోషులుగా నిలబెట్టి వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకునే పరిస్థితికి వస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం కూడా ఇంటింటికి చెప్పాల్సిన అవసరం ఉంది. హిందూ ధర్మాన్ని ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా మాట్లాడారు. నేను ఆయన ఆవేశంతో ఏకీభవిస్తున్నా. నేనేమంటున్నాను అధ్యక్ష, అన్ని మతాల్ని గౌరవించడం ఒక యాంగిల్, ప్రతి ఒక్కరి యొక్క మనోభావాలను గౌరవించడం ఇంకొక యాంగిల్. ఏ ఒక్క వ్యక్తి మనోభావాలు తీసే అధికారం వేరే వాళ్ళకు లేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చెప్తున్నా,
నాకేం నామో ఇది లేదు. వెంకటేశ్వర నేను బ్రతికున్నంత వరకు ఎక్కడున్నా కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడంలో నేను ముందుంటాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో జరగనీయని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే అందుకనే అధ్యక్ష ఇప్పటికే చాలా ప్రక్షాళన కార్యక్రమాలు పెట్టాం. అవన్నీ మీరు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం వస్తానే చాలా క్లియర్గా లడ్డు కానీ అక్కడ ఉపయోగించే ఆహార పదార్థాలన్నీ కూడా FSSAI ధృవీకరించిన తర్వాత కొనుగోలు చేస్తున్నాం. ఏఐ కూడా ఉపయోగించి ఎక్కడ కూడా నాణ్యత దెబ్బతినీయకుండా చూస్తున్నాం. ఇంకొక పక్కన భక్తులకు వడ్డించే అన్నప్రసాదంలో పాత దిట్టం వ్యవస్థను తిరిగి అమల్లోకి తీసుకొస్తున్నాం. అన్నప్రసాదం నాణ్యత రుచిపైన కూడా ప్రజలందరూ భక్తులందరూ చాలా వరకు హ్యాపీగా ఉన్నారు. క్యూ లైన్ సమీపంలో భక్తులకి 24 గంటలు పాలు అందించడం, అదనంగా 23 ఆహారపు కౌంటర్లు పెట్టి ఏర్పాటు చేశాం. PAC 5 వెంకటేశ్వర నిలయం వద్ద ఆధునిక వసతులతో అందుబాటులోకి వంటశాల తీసుకొచ్చాం. భక్తుల వసతి కోసం ఇచ్చే గదులు, కాటేజీలు, దర్శనం స్లాట్ ఆధార కేటాయింపులు తీసుకొచ్చాం. బ్రేక్ దర్శనాల నియంత్రణతో సాధారణ భక్తులకు పెరిగిన సమయం, రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేస్తున్నాం. ఆలయాల పునరుద్ధరణ కోసం TCSతో ఒప్పందం పెంచుకొని దేశవ్యాప్తంగా 200 వైష్ణవ ఆలయాలు పునరుద్ధరిస్తున్నాం. PAC 5 ఇందులో 5,000 మందికి అకామిడేషన్ ఉంది. అది మొత్తం 8,000 వరకు కూడా అకామిడేట్ చేసే పరిస్థితి వస్తుంది. చాలా సమర్థవంతంగా పనిచేస్తాం. అది కూడా ప్రారంభించాం. రద్దీ నియంత్రణ, క్యూ మేనేజ్మెంట్ తదితర అంశాల కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి 24/7 మానిటర్ చేస్తున్నాం. ఇది సక్సెస్ అయితే అన్ని టెంపుల్స్లో కూడా క్యూ మేనేజ్మెంట్ కోసం దీన్ని ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, ఉగాది వంటి పర్వదినాల్లో తరలి వచ్చిన లక్షల మంది భక్తులకి వాళ్ళ అవసరాలు ఏ విధంగా ఉంటో చూసుకొని అన్నీ కూడా నెరవేర్చడమే కాకుండా దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. 60 దేవాలయాల్లో, TTD దేవాలయాల్లో దగ్గర అన్నిట్లో కూడా అన్నదానం ఏర్పాటు చేశాం. 700 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఇవి కాకుండా అధ్యక్ష ఈరోజు తిరుమల ఒక పవిత్రమైన స్థలం. 89.4% గ్రీన్ కవర్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి గ్రీన్ కవర్ ఉండే ప్రాంతం ఉండదు. నేను ఎప్పుడు పోయినా కూడా రాత్రిలో ఎప్పుడైనా నేను రివ్యూ చేస్తానంటే ఫస్ట్ ఈ గ్రీన్ కవర్ గురించి, పచ్చదనం గురించి రివ్యూ చేస్తాను. ఒకప్పుడు మీరు చూస్తే కొండపైన అన్నీ కూడా రాళ్ళు ఇవన్నీ ఉంటే ఈరోజు పచ్చంగా చాలా బ్యూటిఫుల్గా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇందులో 3.5 ఎకరాల్లో దివ్య ఔషధ వనం కూడా ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నాం. దీనిపైన ఇంకా కూడా ఏమేమి చేయాలనో అలాంటివన్నీ చేసి మొత్తం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా దిశ ఈరోజు FSSAI డైరెక్షన్స్ మేరకు ప్రతి 25 పోర్టు వర్కర్స్కి ఒక సూపర్వైజర్ మేరకు 34 మంది పోస్టులు కొత్తవి క్రియేట్ చేసి వాళ్ళని కూడా రిక్రూట్ చేస్తాం. మొత్తం ప్రక్షాళన ప్రారంభమైంది అధ్యక్ష. ఈ ప్రక్షాళన ముందుకు తీసుకెళ్తాం. ఆ రోజు NT రామారావు గారు ప్రారంభించిన అన్నదానం, ఆ అన్నదానం అధ్యక్ష ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చినా ఎన్ని టెంపుల్స్లో కూడా అన్నదానం పెట్టే పరిస్థితికి వచ్చాం. దీన్ని కొనసాగిస్తాం. రెండోది అధ్యక్ష నేనే ప్రారంభించాను ప్రాణదానం. ప్రాణదానం ప్రారంభించి తిరుమలకు పోయేటప్పుడు నా మీద దాడి జరిగితే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రాణ పెట్టాడు. ఇది కూడా కొనసాగిస్తాం. దీనివల్ల తిరుపతిలో సిమ్స్ కానీ, రోయా కానీ, బర్డ్స్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఉన్నది. అది ఆ హాస్పిటల్ అన్నీ ట్రస్ట్లో వస్తాయి, కానీ ఇవి TTD ఆధ్వర్యంలో పెట్టి ఇవన్నీ కూడా ప్రాణదానం కింద మొత్తం ఇంటిగ్రేట్ చేస్తాం. రెండోది శ్రీవారి సేవకులు కూడా ఒక కాన్సెప్ట్ పెట్టాం. ఇప్పుడు శ్రీవారి సేవకులు చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసి దేవునికి సేవ చేయడం,
శ్రీవారి సేవకులు ఇక్కడికి వచ్చినప్పుడే కాకుండా వాళ్ళ ఊర్లలో కూడా టెంపుల్లో శ్రీవారికి వెంకటేశ్వర స్వామికి సేవలు చేయడం, వాళ్ళకందరికి అక్రిడేషన్ మెయింటైన్ చేసి వాళ్ళని ఇక్కడ శ్రీవారికి సేవకు ఏదైనా అవసరమైతే వాళ్ళని ఉపయోగిస్తాం. విదేశాల్లో ఉండే డాక్టర్స్ని కూడా రమ్మని ఒక 4 రోజులు 3 రోజులు వారం రోజులు తిరుపతిలో పేషెంట్లకు ట్రీట్ చేసి మానవ సేవ మాధవ సేవ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే పరిస్థితి వస్తుంది. దేశం మొత్తం 5,000 దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, వైష్ణవ దేవాలయాలు కట్టే బాధ్యత తీసుకుంటాం. దాన్ని కూడా పూర్తిగా తీసుకెళ్తాం. అన్ని ముఖ్యమైన నగరాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ప్రపంచంలో హిందువులు ఉండేది ఇక్కడంతా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఈ 4 ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. అన్నదానం, ప్రాణదానం, శ్రీవారి సేవకులు, దేవాలయాల నిర్మాణం. ఈ 4 ప్రోగ్రాంలు పెట్టుకొని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడుతాం. హిందూ మనోభావాల్ని కాపాడే బాధ్యత తీసుకుని ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ నమస్కారాలు. థ్యాంక్ యూ.